ఉన్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ క్లుప్తంగా దేవుని మాట విందాం. అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడేమో దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. దేవుని చేత పట్టబడ్డాక పౌలుగా మారాడు. ఇప్పుడు దేవుని కార్యాలు చేయడానికి నడుం కట్టుకున్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని మారిస్తే, దేవుడు ఒక మనిషిని పాపంలోంచి విడుదల చేస్తే, దేవుడు చీకటిలోంచి వెలుగులోనికి నడిపించాక జీవితం ఎలా ఉండాలి అనేది పౌలు జీవితం మనకు మార్గదర్శకంగా ఉంటుంది. అప్పటి వరకేమో కిరాతకుడుగాను హంతకుడుగాను దోషకుడుగా ఉన్నాడు. ప్రభు వెలుగు తాకి జీవితం మారాక సిలువను ప్రేమిస్తూ తన పైన అన్ని సాగించి పట్టణాలు దాటాడు, దేశాలు తిరిగాడు, సంఘాలు కట్టాడు, ఉపదేశం చేత నిలబెట్టాడు. చివరికి ప్రాణం పోయినా ప్రభు కొరకు బ్రతకాలని తపనతోను పైన సాగించాడు. అతని తపన ఏమిటయ్యా అంటే, పరలోక రాజ్యం ఉంది కదా, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. పరలోక రాజ్యం నిత్యం ఉంటుంది, దానికి చీకటి ఉండదు, తలుపులు వేయటం ఉండదు, బంగారు వీధులతో పొదగబడుతుంది. మనం నిత్యత్వంలో యేసుతో సదాకాలం ఉంటాం. ఒకవేళ పరలోక రాజ్య వారసులం కాలేదు అనుకోండి, జీవితంలో ఆస్తులుంటాయి, అంతస్తులుంటాయి, పళ్ళు నూరుకునే శాపకరమైన జీవితం మిగిలిన నరకానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ మాట అతగాడిని బాగా కదిలించింది. అతడు ఏమంటాడంటే, ప్రజలంతా ఈ విధంగా సుఖ సౌఖ్యాలతో వెండి బంగారాలతో పదవీ వ్యామోహంతో పరిగెత్తి జీవితంలో నరకంలో పడిపోతే వీళ్ళంతా యుగయుగాలు కాలుతూనే ఉంటారుగా. నరకానికి ముగింపు లేదు, పరలోకానికి ముగింపు లేదు. నరకంలో యుగయుగాలు కాలుతూనే ఉంటారు. అలాగే పరలోకానికి వెళ్ళిన వాడు, మోక్షపురానికి చేరి స్వర్గస్థులైన వారు ఎవరయ్యా అంటే యుగయుగాలు దేవుని ముఖం చూస్తూనే ఉంటారు. కన్నీరు కానీ, దుఃఖం కానీ, వేదన కానీ, రోగాలు కానీ, కలతలు కానీ, వడగాలులు కానీ ఇత్యాది ఇబ్బందులు ఏమీ లేకుండా వారంతా ఆనందమయంగా జీవిస్తారు. ఈ రక్షించబడిన సౌలు అనే పౌలుకి ఒక భారం దేవుడు గుండెల్లో పెట్టాడు. ఏమిటి ఆ భారం అంటే, బ్రతుకున్నంత కాలం నేను దేవుని కొరకు ప్రయాసపడతాను. దేవుణ్ణి ఎరగనప్పుడేమో ఆచారాల కొరకు ప్రయాసపడ్డా. ఇప్పుడు దేవుని ఎరిగాక ప్రయాసపడి పరలోక బిడ్డలుగా మార్చాలి అని తపనబడి సువార్త అనే కాడిని భుజాన్ని వేసుకున్నాడు. ఆ కాడి కిందే నరుక్కుంటూ నలిగిపోతూ సువార్త చెప్పడం ప్రారంభించాడు. అలా కొన్ని సంఘాలు కట్టాడండి. ఎన్ని సంఘాలు కట్టాడో అవన్నీ బైబిల్లో పత్రికల ద్వారా మనకు కనబడుతుంది. అయితే విచిత్రం ఏమిటంటే, ఆ కడగబడి రక్షించబడిన సంఘాలకు ఒక ఉపదేశం చేశాడు. ఏమిటా ఉపదేశం అంటే, నేను ప్రయాసపడి ఒక స్త్రీ బిడ్డను కన్నట్టుగా మిమ్మల్ని అందరినీ కన్నాను. ఇక మీదట మీరు దేవుని కొరకు బ్రతకాలి. దానికి ఒక ఉదాహరణ ప్రస్తావిస్తూ వచ్చాడు. ఏమిటది? ఇప్పుడు వరకు మనం అంతా చెడిపోయి శాపకరమైన జీవితంలో ఉన్నాం. ఇక మీదట దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు అక్కడ నివసించడానికి తగిన జీవితం ఇక్కడుండగానే సిద్ధపరచబడాలి. అందుకని మీలో ఇప్పుడు దేవుని స్వరూపం ఏర్పడాలి. అది నా తపనని ఉత్తరం రాశాడు. గలతీ సంఘానికి రాసిన ఉత్తరం 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం.
ఏమన్నాడు? క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడాలి. ఎందుకని క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి? పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఎవరి స్వరూపంతో వారు వెళ్ళటానికి వీలులేరు, ఎవరికి చూసినట్టుగా వాళ్ళు నడవడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళాక అందరి స్వరూపం ఒకలాగానే ఉంటుంది. అది పరలోక మహిమ, పరలోక విలువ. పరలోకంలోకి వెళ్ళాక మనం అందరం ఎలా ఉండాలి అంటే క్రీస్తు ఎలా ఉన్నాడో మనమును అలాగే ఉండాలి. అందుకని పౌలు అంటాడు, నేను ఓర్చుకుంటున్నాను, తట్టుకుంటున్నాను, ప్రసంగం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా జీవితాన్ని మీ కొరకు ఖర్చు పెడుతున్నాను. నా తపన ఏమిటంటే మీరు క్రీస్తు సారూప్యం గలవారిగా బ్రతకాలి. పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పగలిగిన ఒక్క మాట ఏమిటంటే ఈ లోకంలో జీవించినంత కాలం శరీరానుసారంగా జీవించిన మనం సాతాను రూపాన్ని పొందుకున్నాం. అర్థమయ్యే మాట చెబుతాను. ఆదామును చేశాక మహిమ ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆధిపత్యం ఇచ్చాడు, ఒక రకంగా అనుభవించే శక్తి ఇచ్చాడు, ఏలేందుకు కృపిచ్చాడు, పళ్ళు తినడానికి ధారాళంగా సమృద్ధిగా గవిని తెరిచాడు. కానీ ఇతడు అన్నీ తిన్న తర్వాత వద్దన్న ఒక పని తన భార్య వలన చేసి ఇతడు వెంటనే దిగంబరి అయిపోయాడు. వెంటనే దేవుడు వచ్చాడు. చల్లపూట వేళ వాళ్ళ ముఖదర్శనం లేకపోతే కేక వేశాడు, ఎక్కడున్నావని. నీ స్వరమైతే వినబడుతుందయ్యా, నీ ముందుకు నేను రాలేకపోతున్నానని చెప్పి నేను దిగంబరునై ఉన్నాను, ఆకులు కప్పుకున్నాను అంటే మహిమ కాస్త పోయింది. మహిమ కలిగిన వస్త్రం పోయాక ఆకులు కప్పుకోవడం, తలదించుకోవడం, దేవునికి దూరం అయిపోయారు. మహిమ ఏదైనా చోటలో ఉంది. మహిమను కోల్పోయిన వ్యక్తి మట్టి బొమ్మలాగా బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ జరిగింది ఏమిటంటే అతని రూపం పోయింది. ఇలాగే అన్ని రకాలలో కూడా మార్పులు కలిగింది. ఇప్పుడు దేవుడు ఆ విషయాన్ని గమనించి మరలా ఈ మనిషిని నా రూపంతో చేసుకున్నాను కదా, నా ఊపిరి ఊదాను, ఇతగాన్ని మరలా నేను చేర్చుకోవాలని చెప్పి ఆయన ప్రేమాస్వరూపిగా లోకానికి వచ్చాడు. వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడే లేచాడు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే మనిషి మహిమను పోగొట్టుకొని దిగంబరిగా మారిపోయి దేవుని సన్నిధిలో సిగ్గుపడే పరిస్థితుల్లో వికారంగా రూపం చెందాడు. ఆ వికార రూపమే అతనిలో కనబడింది. నరహత్య మొదలయ్యింది. ఆరాధన మరిచిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవుని ముఖం చూడటం మానేశారు, నేల ముఖం చూసి దున్నుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక వ్యక్తి దేవుని మాటకు దూరమైనా వినకపోయినా బతికి బట్టగట్టే ఉంటారు, గుళ్ళో సంఘ సభ్యులుగానే ఉంటారు, వేదం వల్లించినట్టే ఉంటారు, పాటలు పాడినట్టే ఉంటారు. కానీ దయ్యపు లక్షణాలు వాళ్ళలో ఉంటాయి, దయ్యపు కార్యాలు వాళ్ళలో ఉంటాయి. ఇట్లాంటి మనుషుల్ని ఏం చేయాలో అర్థం కాక దేవుడు తానే వచ్చి ఆ కార్యం చేశాడు. ఆ కార్యాన్ని పౌలు రాస్తున్నాడు. మీరు రూపాన్ని పోగొట్టుకున్నారుగా, హంతకులుగా మారారు, కయ్యూను హేబేలు చరిత్రలో చంపుకున్నారుగా, తర్వాత త్రాగుబోతులు అయ్యారు, జోదగాళ్ళు అయ్యారు, ఆ తర్వాత ప్రేమలేని వ్యక్తులు అయ్యారు, ఒకరి మీద ఒకరు పట్టుబలిగి పగ సాధించడం మొదలుపెట్టారు. అప్పుడు పౌలు అంటాడు, మీరు మరలా పరలోకంలో కనబడాలి, ఆ పరలోకం మిమ్మల్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను గనక మీరు రూపాన్ని పోగొట్టుకున్నారు గనుక మరలా దేవుని స్వరూపం మీలో ఏర్పడాలి. ఇప్పుడు మరలా పరలోకంలోకి వెళ్ళాలి అంటే, తిరిగి ఏదేనలోకి వెళ్ళాలి అంటే ఆ మొదటన్న పోలికే రావాలి. అది పోగొట్టుకుని చెరిపేసుకుని తన మార్గంలో చెరిపివేసుకున్నారుగా. అందుకని యేసు వచ్చి చనిపోయాక ఆ సువార్తను పౌలు బుధాన వేసుకుని వెళుతూ అంటాడు, మీ యందు క్రీస్తు సారూప్యం ఏర్పడాలి. అంటే ఇప్పటి వరకు మీరు ప్రభువుని నమ్మకుండా యేసు రక్తం ద్వారా కడగబడకుండా ఉంటే మీ రూపం విడవబడిన నెట్టివేయబడిన ఆదాము రూపంలోనే నేనైనా మీరైనా ఉన్నట్టు. కడగబడిన తరువాత దేవుడు మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు గనక ఆ రోజు నుంచి మన రూపాన్ని దేవుని రూపంగా మార్చబోతున్నాడు. అంటే దేవుని సారూప్యం మీలో మార్పు రావాలి, ఆ రూపం ఏర్పడాలి అంటే మొదట ఏమిటంటే ఉన్న పాపానికి విడాకులు ఇవ్వాలి, పాపాలు ఒప్పుకోవాలి,
యేసు రక్తం ద్వారా కడగబడాలి, నమ్మి బాప్తిసం పొందాలి, సంఘ సహవాసంలో చేర్చబడాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేర్చబడతావో ఇక పౌలు అంటున్నాడు, క్రీస్తు సారూప్యం మీలో ఏర్పడేందుకు నేను ప్రయాసపడతాను. ఇక మీదట క్రీస్తు సారూప్యం మనలోనికి రావాలి. ఇప్పుడు పౌలు తపన ఏమిటంటే, యేసు రక్త విలువ ఏమిటంటే, ఇట్లా రూపాన్ని పోగొట్టుకున్న వీళ్ళందరినీ మరలా క్రీస్తు సారూప్యంలోనికి నేను నడిపించాలి అని వాక్యం పట్టుకునే సేవకులను పిలిచి సేవకుల ద్వారా ఆయా సభలలోనూ దేవుని వాక్యం వినిపిస్తున్నాడు. వికృతాకారంతో దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న నీవు రేపటి రోజున నరకంలో ఉంటావు, కానీ మోక్షానికి రావు. మోక్షానికి రావాలి అంటే కడగబడిన జీవితంతో నీ సారూప్యాన్ని మార్చుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడు ఆ రూపాన్ని నెమ్మదిగా మారుస్తాడు. ఒక రోజుకి వాక్యంలో ఎదిగిన నీవు ఆయన ఎలా ఉన్నాడో మీరును అలాగే ఉండినట్లుగా ఆ మొదట మహిమ కలిగిన రూపం మీ అందరికీ కలుగునగాక, మనందరికీ కలుగునగాక. ఇప్పుడు భక్తి ఎందుకు చేయాలంటే పిల్లలు పుట్టడానికి కాదు. భక్తి ఎందుకు చేయాలంటే ఇంతంత కారో కనకం మూటగట్టడానికి కాదు. భక్తి ఎందుకు చేయాలి అంటే నేను దేవుని రూపాన్ని పోగొట్టుకున్నాను, తిరిగి దేవుని స్వరూపం నాలో ఏర్పడాలి. అందుకు మనం భక్తి చేయుదుమగాక. మీరు దేవుని స్వరూపంగా ఏర్పడ్డారు అనుకో, దేవుని స్వారూప్యం మరలా మీకు వచ్చింది అనుకో, తిరుగులేని రాజ్యానికి వెళతారు, మహిమల రాజ్యంలో ఉంటారు, యుగ యుగాలు యేసుతో ఆనందపడతారు. నరకానికి వెళ్ళవలసిన అవకాశం లేకుండా మహిమతో మీరు నింపబడుదురుగాక. మరి ఎంత సందేశం వినబడుతున్న తర్వాత క్రీస్తు సారూప్యం కొరకు ప్రయాసపడదామా? వస్త్రం లేకుండా దిగంబరులుగా ఉన్న ఆదాములాగా ఉందామా? ఒక్క క్షణం ఆగి ఆలకించి ఓ నిర్ణయం ఈరోజు మనం చేయాలి. నేను ఇంతకాలం భక్తి చేసింది కొనడానిక, అమ్మడానిక, మూటగట్టడానిక, బిల్డింగులు కొనడానిక, లోకంలో పరపతి కలగటానిక, క్రీస్తు సారూప్యాలను మారడానిక? చేతులు జోడించి మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఆస్తులు కొంతకాలమే, అవకాశాలు కొంతకాలమే, అందం కొంతకాలమే, ప్రతిభ కొంతకాలమే, వెంటబడే జనాంగం కొంతకాలమే. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఈ దేహంలో ఉండగానే పరలోక వారసులుగా ఉండడానికి దేవుని స్వారూప్యం మనకు కలిగేందుకు క్రీస్తులో నడుచుదుమగాక, అందుకొరకై ప్రయాసపడుదుమగాక. మరి అలాంటప్పుడు క్రీస్తు సారూప్యం మనలో ఎలా ఏర్పడుతుంది? ఏ ఏ పనులు చేయాలో చెబుతాను. చదవండి బైబిల్లో గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యంలోకి వెళదాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతున్నాడు. క్రీస్తు సారూప్యం మన మీద ఏర్పడాలి అంటే మనం ఏం చేయాలి? దానికి చక్కని వివరణ అక్కడ రాశాడు. నేను మీలాగా ఒకప్పుడు పాపిని, రూపాన్ని జడబెట్టుకున్న హంతకుడిని, ప్రతివారిని తిట్టిన దోషకుడిని, దేవుని కార్యాలకు విరోధంగా లేచిన ఘనుడను, శాపాన్ని మూటగట్టుకుని నా రూపం పోతే గుర్రం మీద వెళుతుండగా ప్రభు నన్ను పిలిచి రక్షించాడు. ఇప్పుడు నేను యేసు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మారాను. అయితే ఇప్పుడు నేను చెప్పగలిగేది ఏమిటంటే, నేను ఆయన వలె మారాలి, ఆయన రూపం నాలోనికి రావాలి, ఆయన ప్రేమ, ఆయన తత్వం, ఆయన ప్రార్థన, ఆయన అభిషేకం, ఆయన వెలుగు నాలో ఉండాలి అనుకుంటే ఒక్క పని నేను చేస్తున్నాను అంటాడు. ఏమిటంట? మళ్ళా మొదలు పెడదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, క్రీస్తుతో కూడా నేనేమై ఉన్నాను? సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు మనమంట ఆయన సారూప్యంలోకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే క్రీస్తుతో కూడా చావాలి అట. క్రీస్తుతో కూడా చనిపోవడం, సిలువ వేయబట్టం. సిలువ వేయబట్టం అంటే అర్థం ఏంటంటే, ఇక మీదట నేను ఈ పాపం చేయలేను, ఈ అబద్ధం ఆడలేను, ఈ కార్యం నేను చేయకూడదు అంటే నీకు నీవు సిలువ వేసుకోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇంతకాలం నిన్ను ఏలిన లక్షణాలు ఉన్నాయిగా, వీటన్నిటిలోనట మనం సిలువ వేయబడడం. నేను దండం పెట్టి మీ అందరికి అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. ఒకనాడు నిన్ను ఏలిన పాపం, ఒకనాడు నిన్ను నడిపించిన రకరకాల ఆశలు మరలా నిన్ను పిలిచినప్పుడు నువ్వు చెప్పగలిగిన మాట ఒక్కటే, నేను సిలువ వేయబడ్డాను. గట్టిగా చెప్పండి అందరూ, ఆమేన్. సిలువ వేయబడి చనిపోయాడండి. నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే గతకాలం స్నేహం కానీ, గతకాలపు లక్షణాలు కానీ, గతకాలపు అనుభవాలు కానీ నిన్ను ప్రేరేపించి రమ్మని పిలిస్తే నువ్వు చెప్పగలిగిన మాట ఒక్కటే, మనుషుల ఇష్టం చేయడానికి గతించిన కాలమే చాలు. మనుషుల ఇష్టానుసారంగా నడిచాను, కావలసిందంతా తిన్నాను, చెడు సహవాసం చేశాను, 2 చేతులా సంపాదించాను,
పరపతి కోసం ప్రాణాలు చేశాను, నేనే గనుడిగా ఉండాలని ఎవరిని ఎదగనివ్వకుండా చేశాను, ఎన్ని చేయాలో అన్ని చేశాను, అయిపోయింది. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డ నేను ఆయన పోలికగా మారబోతున్నాను. ఆయన పోలికగా మారుతున్న నేను ఇప్పుడు క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను గనుక ఇక మీరు చెప్పినట్టు నేను చేయలేను, మీరు రమ్మన్నట్టుగా ఆ స్థలానికి నేను రాలేను. ఇదివరకు చేసిన విందులు వినోదాల్లో రమ్మని పిలిస్తే ఇక నేను రాలేను. కారణం ఏంటంటే నేను సిలువ వేయబడ్డాను. మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలి అనుకుంటే, నిజంగా యేసుని రక్తం ద్వారా కడగబడితే పాప విషయంలో నువ్వు చచ్చిన వాడవై ఉందువుగాక. పాప విషయంలో చచ్చిపోతే శవం లేచాడదిగా. ఇక మీదట మనిషి ఆశలు కానీ ఏం వచ్చినా, అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా, ఇంటెడు బంగారం నాకు ఇచ్చినా నేను మీ మాట ప్రకారం చేయలేను, నేను సిలువ వేయబడ్డాను. మళ్ళా దండం పెట్టి చెబుతున్నాను, ఇది వరకు ఉన్న చెడు సహవాసం ఉందగా, ఆ సహవాసం నేను పిలుస్తుంది. పిలవగానే నువ్వు అనగలిగిన మాట ఏమిటో తెలుసా, పాత రోజులు గుర్తొస్తున్నాయే, మళ్ళా నువ్వు నా జ్ఞాపకం వస్తున్నావే అనలేను. నేను క్రీస్తు యేసుతో కూడా చనిపోయాను, సిలువ వేయబడ్డాను. ఇక నువ్వు ప్రేరేపించినట్టుగా నేను నడవలేను. దైవ సంబంధమైన స్వారూప్యం ధరించే వ్యక్తుల మొదటి లక్షణం ఏమిటంటే చచ్చినవాడిగా బ్రతుకునుగాక. అంటే నువ్వు పాపాల విషయంలో చచ్చి సిలువ వేయబడాలి. ఇక మీదట వాళ్ళు ప్రేరేపించినా, ఇంకొకటి చెప్పినా వారి మాటలకు తల ఊపే అవకాశం లేకుండా మదిలో వినాల్సింది, నువ్వు పలకాల్సింది, మారు మ్రోగాల్సింది ఒక్కటే, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఈ లంచము నాకు అక్కరలేదు, ఈ భోగభాగ్యాలు నాకు అక్కరలేదు. అంటే సిలువ వేయబడిన వ్యక్తి క్రీస్తు సారూప్యులను మారేటప్పుడు మొదటి అనుభవం ఏంటంటే పాప విషయంలో చచ్చిన వాడై ఉండాలి. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. దండం పెట్టి చెబుతున్నాను, యేసు నీలో జీవించునగాక, యేసు మీలో బ్రతికుండునగాక, యేసు వాక్యం మీలో సజీవంగా ఉండునగాక. మీరు మాట్లాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, అడుగులు వేస్తున్నా, యేసు నాలో జీవిస్తున్నాడు. ఓ సేవకుడిగా ప్రయాసపడుతూ మీకు చెప్పగలిగిన మాట, మీ అందరూ పాప విషయంలో చచ్చి సిలువ వేయబడుదురుగాక. మీ అందరిలో యేసు మాత్రమే బ్రతికుండునగాక, యేసు వాక్యం మాత్రమే బ్రతికుండునగాక, యేసు జీవం మాత్రమే మీలో సమృద్ధిగా ఉండునగాక, యేసు వెలుగే మిమ్మల్ని కమ్మునగాక. మిమ్మల్ని చూసిన వాళ్ళు అంటారు, ఓహో వీళ్ళు దేవుని రాజ్య వారసులుగా మారి పరలోక సంబంధులుగా యేసును పోలి నడుస్తున్నారుగా. ఓ రోజున వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. మొదలు పెడితే వీళ్ళంతా వచ్చి వాదనకు దిగారు. వాదనకి దిగితే ఆ వాదనకి ప్రతివాదన చేస్తామన్నాడు ఈ భక్తుడు. అలా చేస్తూ ఉండగా ఒక్కొక్క విషయం ఎత్తి ప్రస్తావిస్తున్నారు. ఇలా గంటన్నర కొన్ని గంటలు గడిచిందండి. వాదించే వాళ్ళంతా ఒక్కసారి అవాక్ అయిపోయి సైలెంట్ అయిపోయారు. ఏంటని చూస్తే వాదిస్తున్నది ఎవరు, అతని ముఖం చూస్తేనట అతని ముఖం దేవుని దూత ముఖం వలె కనబడెను. అది స్తెఫను గురించి అపోస్తుల కార్యంలో రాయబడింది. ఈరోజు నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా, క్రీస్తు సారూప్యం నీలో ఉంటే అది కొట్టొచ్చినట్టు ప్రజలకు కనబడుతుందిగా. ఆ వాక్యం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములో 6వ అధ్యాయములో 15వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనబడెను. నీ ముఖ వర్చస్సు దేవుని దూత ముఖ వర్చస్సులాగా మారునగాక. దేవుని ముఖం ప్రేమతో ఉంది, దేవుని ముఖం పరిశుద్ధతో ఉంది, దేవుని ముఖం జీవంతో ఉంది, దేవుని ముఖం నిర్మలంగా ఉంది, దేవుని ముఖం అపవిత్రత లేని మచ్చలేని జీవితంలాగా ఉంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున బహుతేటగా రాకడ దగ్గర పడుతున్నగా వినబడుతున్న ఈ సందేశంలో బైబిల్ లేఖనం ప్రకారం మీ యందు క్రీస్తు సారూప్యం ఏర్పడాలి, మీ యందు దేవుని ముఖం కనబడాలి, మీ యందు దేవుని స్వరూపం కనబడాలి. మీరు శరీర విషయంలో సిలువ వేయబడిన వారుగా ఉందురుగాక. ఈ రోజున సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరికి ఒకరైనా, వెలపడ వారికైనా, చూసే సాతానుకైనా, నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళకైనా నీ ముఖం ఎలా ఉండాలో తెలుసా? దేవుని ముఖంలాగా, దేవుని దూత ముఖంలాగా ఆ పవిత్రత నీలో కొట్టొచ్చినట్టుగా కనబడునుగాక. రెండవ మాట చెబుతాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మర్యాదను మనకు బాగా తెలుసుగా. ఎదురువాడిని ఎలా మర్యాదించాలో, మర్యాదపరచాలో మనం చూస్తాం.
మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవాడు వస్తే ఎలా మర్యాదలు చేస్తాం, అంతంతన మాత్రం వాడు వస్తే మనం ఎలా మర్యాదలు చేస్తాం? ఇవి నేను మీకు చెప్పను అక్కర్లా. కానీ బైబిల్ అంటుంది రెండు మర్యాదలు భూలోకంలో ఉన్నాయి. ఒకటి లోక మర్యాద, రెండవది దేవుని మర్యాద. ఈ రెండు మర్యాదల గురించి చాలాసార్లు నేను చెబుతూ వచ్చాను. మళ్ళా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతుండగా మనం దేవుని పోలికగా మారాలి అంటున్నాగా. రెండో పరిస్థితి ఏమిటంటే లోక మర్యాద నీలో ఉంటుందా, లేదు దైవ మర్యాద నీలో ఉంటుందా? ఈ మర్యాదల దగ్గర నువ్వు నిలబడి ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేసావని కాదు, దేవుని సందులో ఎంత యోగ్యుడిగా కనబడుతున్నావని కాదు. దేవుడు అంటాడు ఏ మర్యాదలో నడుస్తున్నారు? మనుషుల మర్యాద, లోకపు మర్యాద, చీకటి మర్యాద అంటే మోమాట భక్తి ఎక్కువైపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే లోక మర్యాద మనకు తెలుసు. లోకంలో మనుషులను మెప్పించడం, వాళ్ళు ప్రతిమలాడుతూ ఉన్నారట, లోక మర్యాద వైపు వెళ్ళాడు. ఓ రోజున భార్య అంటే సలోమోనికి చాలామంది భార్యలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది వచ్చి రాజుని అడిగారట, రాజా నీకున్నంత జ్ఞానం, నీకున్నంత తెలివి, నీకున్న భక్తి, నీవు రాసిన పుస్తకాలు మామూలువి కాదు, ఎంతో సమర్థుడివి, కానీ మీలాంటి వాడిని మేము పొందడం చాలా సంతోషం అని అతను పొగిడి ఏమన్నారో తెలుసా? ఒక్కసారి నేను కట్టుకున్న దేవాలయంలో ఆరాధన చేస్తున్నాం, పండుగలు ఏర్పడ్డాయి, ఒక్కసారి మాతో కూడా మీరు రారా అని బ్రతిమలాడారట. వెంటనే ఇసలేమన్నాడు తెలుసా? అదెంత పని, వస్తానని చెప్పి నెమ్మదిగా ఇతడు దేవుని దగ్గర నుంచి సహవాసం నుంచి బయలుదేవత ఆరాధన, ఆకాశ నక్షత్రాల ఆరాధన, వాళ్ళ దేవతలకు గుడి కట్టి బలి చేస్తుంటే నెమ్మదిగా వెళ్ళాడు. ఆకాశమందున దేవుడు తొంగి చూచాడట. అరేరే, ఇతడు చిన్నప్పుడు నా దగ్గర ఎలాంటి ప్రార్థన చేశాడు? జ్ఞానం కావాలన్నాడే, అడకపోయిన ఐశ్వర్యం ఇచ్చానే, అతను బట్టి నెమ్మదిని కలుగ చేశానే, ప్రపంచంలో ఎవరికి మన జ్ఞానం ఇచ్చానే, నా భక్తుడిగా నిలబెట్టానే, ఇప్పుడు నా సొత్తుగా బ్రతక్క లోక మర్యాద ప్రకారం భార్యల మాట విని నేను వెళ్ళాల్సింది ఎక్కడికి, నేను ఎక్కడికి వెళుతున్నాను లేక వాళ్ళను సంతోషపరచడానికి లోక మర్యాదను అనుసరించి వెళ్ళి అక్కడ ధూపం వేశాడు. ఆకాశమందున దేవుడు చూచాడట, ఆహా లోక మర్యాద వైపు నడుస్తున్నాడా? మీరు ఇంకొకసారి బైబిల్ లేఖనంలో గమనిస్తే ఇలాంటి వ్యక్తులు చాలామంది బైబిల్లో కనబడతారు. అంటే విగ్రహ సంబంధమైన విషయమే కాదు, మనుషులను సంతోషపరచడం, మనుషుల చేత మన్నలు పొందడం, మీరు ఘనత కలిగిన వ్యక్తులాగా గుర్తింపు కోసం శాలువాలు కప్పించుకోవడం, ఘనకార్యాలు చేయటానికి లోక మర్యాదను అనుసరించడం. అక్కడికి వెళ్ళాక జరిగింది ఏమిటి అంటే లోక మర్యాద ప్రకారం సంసోను వెళ్ళాడుగా, అక్కడికి వెళ్ళి పొడుపుకి అసలు వేశాడు, లోక మర్యాదగా వాళ్ళకి బట్టలు పెట్టాడు, అదొక మర్యాద. అంటే లోక మర్యాద ప్రకారం నడిచిన వ్యక్తులు జీవితాన్ని సమస్తాన్ని నాశనం చేసుకుంటూ వచ్చారు. కానీ దేవుని మర్యాద తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారుగా. యోబు దగ్గరికి వెళతాం. ఈ యోబుని చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు ఏమంటాడు తెలుసా? నాకు లోక మర్యాద తెలియదు, నా వాళ్ళు దూరం అయిపోయినా, మీరందరూ నా శత్రువులు అయిపోయినా, నా దగ్గర ఎదిగిన మీరే నన్ను చూస్తూ నవ్వుతూ నన్ను గేలి చేస్తున్నా, నేను దేవుని మర్యాదను విడిచిపెట్టలేను. ఆ మర్యాద ఏమిటో తెలుసా? ఇంకను ఆయన యందే నిరీక్షణ ఉంచుతాను, ఇంకను ఆయన ఇష్టమే నెరవేరుస్తాను. దేవుని మర్యాదలో ఉన్న లక్షణం ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. బైబిల్లో 7 ఉన్నారు. దేవుని మర్యాద ప్రకారం నడిచిన రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. లోక మర్యాద కంటే దేవుని మర్యాద కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువసేపు మీకు చెప్పనక్కర్లేదే కానీ ఎవరికి వాళ్ళు మంచి మనస్సాక్షితో ఉన్న మీరు గుండె మీద చేయి పెట్టుకుని నేను లోకానుసారమైన లోక మర్యాదలో ఉన్నానా, వాళ్ళని సంతోషపరుస్తున్నానా, వీళ్ళని ఆనందపరుస్తున్నానా, నా దేవుడు దుఃఖపడుతున్నాడే అని ఆలోచన కలగాలిగా. నేను ఆ దేవునికి దుఃఖం కలుగు చేసి వీళ్ళకి ఆనందం కలుగు చేయటమా? నేను ఆ పని చేయలేను. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మరి దేవుని పోలికగా మారి దేవుని రాజ్యంలో చేరాలి అనుకుంటున్నాం, ఆయన రాజ్య ప్రవేశం కలగాలి అనుకుంటే మొదట పాప విషయంలో చచ్చిన వాడవై ఉండాలి, నీలో యేసు జీవించాలి. రెండో కార్యం ఏమిటంటే నువ్వు లోక మర్యాదను విడిచిపెట్టాలి. ఈ రోజున బాగా ఆలకించండి. నిన్ను దేవుడే ఏలాలా లేదా మనుషులు ఏలాలా? నిన్ను దేవుడే ఏలాలా, ఆచారాలు ఏలాలా, దేవుడే ఏలాలా, ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలు ఏలాలా? ఏది నువ్వు కోరుకుంటున్నావు? అందుకే అంటున్నాడు మీరు లోక మర్యాదను విడిచిపెట్టండి, దేవుని పోలిక మీలో మొదలవుతుంది. దేవుని పోలికగా మీరు మారబోతున్నారు.
ఇంకా లోక మర్యాద ప్రకారం జీవిస్తే దేవుని మర్యాదను కాదనుకుంటే మీరు నాశనం అవుతారు. దండం పెట్టి చెబుతున్నాను, లోక మర్యాదను పక్కన పెట్టి రూపాంతరం చెందిన వ్యక్తులై దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించుదురుగాక. చెయ్యి తామేనందామా? ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపడాలి. 4వ మాట, మనల్ని ఆత్మ నడిపిస్తేనట ఆయన పోలిక వస్తుందట. మరి ఈ రోజున దేవుని ఆత్మ మనలో ఉందా? దేవుని ఆత్మ చేత నింపబడ్డామా? దేవుని వాక్యం వింటున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఆత్మ నీలో ఉంటే ఆ వాక్యం ఆత్మ నిన్ను నడిపించి దేవునికి ఏ రూపం ఉందో అదే రూపంలోని నిన్ను తీసుకొని రాబోతా ఉంది. ఇప్పుడు వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందిగా, ఆయన సారూప్యం నీలో ఏర్పడాలిగా. ఆ దేవుని సారూప్యం నీలోకి వచ్చాక నిన్నటి వరకు పాపం ముద్దే కానీ పరిశుద్ధమైన బిడ్డగా మారబోతున్నాం. శాపకరమైన వ్యక్తివే కానీ సంపూర్ణ వ్యక్తిగా మారబోతున్నాం. మనల్ని దేవుడు ప్రేమించి మనకు మాత్రం చెబుతున్నాడు, మీ యందు నా స్వరూపం కనబడాలి, మిమ్ములను నా పోలిగా మార్చుకోబోతున్నాను. అందుకని ఆయన బహుతేటగా చెబుతున్నాడు, మీరు నా ఆత్మ ద్వారా నడిపించబడండి, మీరు నా ఆలోచన చేత నడిపించబడండి. శరీర సంబంధమైన ఆలోచనలో చోటు ఇవ్వకుండా వాటిని సిలువ వేసిన వ్యక్తుల్లాగా బ్రతుకుదమగాక. నేను చనిపోయాను పాప విషయంలో, దేశే నా యందు జీవిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ అనుభవానికి వెళతామో ఆయన స్వరూపం మనలో ఏర్పడుతుందట. ఎప్పుడైతే ఆయన పరిపూర్ణత మనలో ఏర్పడిందో కేక వినబడుతుంది మనల్ని తీసుకుని వెళ్ళటానికి, రాకడ కేక వినబడుతుంది ఎత్తుకుపోవడానికి. ఎత్తబడే వాళ్ళంతా యేసు పోలికతోనే ఉండబోతున్నారు. నేను కానీ ఆయన రూపంలోకి మార్చబడకపోతే విడవబడతానుగా. ఈ రోజున దండం పెట్టో సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను, మీరంతా ఒక దినాన పరలోక సహవాసములో ఎత్తబడిన గుంపులాగా బంగారు వీధుల్లో మీ పాదాలు నడుచునగాక. మీరు దేవుని పోలికగా మార్పు చెందుదురుగాక. దేవుని ఆత్మీయ మిమ్మల్ని పరిశుద్ధపరచునగాక. మీరు లోకానుసారమైన జీవితంలో పాప విషయంలో చచ్చిన వారే యేసు మీలో జీవించునగాక. అట్టి అనుభవాలు సాగగలిగితే ఒక దినాన ప్రభు రాకడలో మనం ఎత్తబడదము. ఆ కృప మెండుగా మనకు అనుగ్రహించబడునుగాక. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు అయ్యా. సహోదర సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్వరూప్యం వీరిలో కనబడాలయ్యా, దేవుని పోలికగా మారాలయ్యా. నిత్యమైన నివాసంలో సీయోను శిఖరాన యెరూషలేములో, నూతన యెరూషలేములో బిడ్డలందరూ నిలబడాలయ్యా. ఆ రూపాన్ని దయచేయండి, నీ ఆలోచనతో నడిపించండి, ప్రార్థనాత్మతో కొనసాగింప చేయండి. అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. నీ దీవెనల చేత కుటుంబాలు తృప్తిగా ఏపుగా ఎదగాలయ్యా. కుటుంబాలు రక్షించబడాలి. కుటుంబ సభ్యులందరూ నీ సన్నిధిలో నాటబడాలి. నీవలే మారాలి ప్రభువా. నీ రాజ్యానికి ఆయత్తపరచబడాలి. అట్టి కృప దయచేయండి. పవిత్రమైన అనుభవాలు జీవింపజేస్తూ నూతనమైన దీవెనల చేత మీరు ఆశీర్వదించి నడిపించి మహిమ పొందండి. యేసు శక్తి కలిగిన నామాన బట్టి ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వేస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.